హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణలో ప్రభుత్వం సన్నబియ్యం పథకం ప్రకారం ఉచితంగా ఇవ్వడం కావచ్చు, ఏదైనా కావచ్చు, చూడడానికి అది చాలా గ్రాండ్ పథకంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విషయంగా కూడా ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాయి సన్నబియ్యం ఇవ్వడం అంది. అయితే సన్నబియ్యం వడ్లకి 500 బోనస్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే సన్నబియ్యాన్ని ఎక్కువ పండించడం కావచ్చు. ఈ బియ్యాన్ని ఎక్కువ పండించడం అనేది నిజంగా ఒక మంచి పరిణామమేనా? ఎక్కువ నీటిని తీసుకుంటుంది ఈ వరి అన్నది. మిగిలిన పంటలన్నిటిని పక్కన పెట్టి ఏక పంట విధానంలో దీన్ని చేయడం కూడా విస్తృతంగా కనిపిస్తుంది తెలంగాణలో. సో, ఓవరాల్‌గా ఈ సన్న బియ్యం మనకి మంచి చేయడం కన్నా చెడే ఎక్కువ చేస్తున్నాయా? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ముగ్గురున్నారు. ముందు రామాంజనేయులు గారు, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే డాక్టర్ దయాకర్ గారు, ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ భాగమైన న్యూట్రీ హబ్‌కి డైరెక్టర్‌గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే జర్నలిస్ట్ రామ్మోహన్ గారు ఉన్నారు. సో, ముందు రామాంజనేయులు గారు, మీతో మొదలు పెడదాం. మీరు కంప్లీట్‌గా అగ్రికల్చర్ దాంట్లో ఒక సైంటిఫిక్ వెర్షన్‌లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, చూడడానికి ఈ సన్న బియ్యం ఇవ్వడము, జనాలకు అర్థం చేయడం అనేది గ్రాండ్‌గా కనిపిస్తుంది. నిజంగానే సైంటిఫిక్‌గా చూస్తే అదంత మంచి పరిణామమేనా? అంటే ఇక్కడ 2 విషయాలు మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి బియ్యం గురించే, అందులో రెండోది మళ్ళా సన్న బియ్యం గురించి. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో వరి విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. అంటే దాదాపు 280% విస్తీర్ణం పెరిగింది వరివి. అంటే వరి పండించడానికి అనువుగాని ప్రాంతాలలోకి కూడా వరి పంట వెళ్ళిపోయింది. హిస్టారికల్ గా తీసుకుంటే ఒకప్పుడు వరి పంట తెలంగాణలో నీటిని అంటే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ గా ఉపయోగపడేది. మనము దుమ్ము చేయకుండా పండించే వాళ్ళం. వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు నిలబడి ఆ తర్వాత కాలంలో పంటకు ఉపయోగపడటానికి బావులు లోకి నీరు వచ్చేది. అక్కడి నుంచి మనం రెండో పంట పండించుకునే పరిస్థితుల్లో ఉండేది. అయితే 1960 తర్వాత వచ్చిన పరిణామ క్రమంలో వరి పంట దమ్ము చేసి నీళ్లు నిలబెట్టి పంట పండించుకునే పద్ధతిలోకి వెళ్ళాము. దాంతో నీటి వినియోగం బాగా విపరీతంగా పెరిగింది పంట పండించడానికి. అంటే ఈ రోజు ఒక ఎకరం వరి పండాలి అనుకుంటే సుమారుగా 6 మిలియన్ లీటర్లు, అంటే 60 లక్షల లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అంటే ఒక కిలో బియ్యం పండాలి అనుకుంటే సుమారుగా 5,000 లీటర్ల నీరు, అంటే 5,000 లీటర్లు అనుకుంటే ఒక ట్యాంకర్ వాటర్. అంటే మనం తినే ప్రతి కిలో బియ్యానికి ఒక ట్యాంకర్ నీళ్లు ఖర్చు అయినట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. అంటే ఈ నేపథ్యంలో ఒకటి వరి విస్తీర్ణం తగ్గించుకోవడమే చాలా అవసరం తెలంగాణలో. మనకు అవసరమైన దానికంటే ఎక్కువ వరి పండించుకోవడం అనవసరమైన విషయం. రెండోది వరి పండించే పద్ధతుల్లో కూడా నీటి వినియోగం ఎక్కువగా లేకుండే విషయాలు చేసాల్సిన అవసరం ఉన్నది రెండో విషయం. మూడో విషయం, అసలు వరిలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అంటే సన్న బియ్యము, దొడ్డు బియ్యం, ఇట్లాంటివన్నీ కూడా. సన్న బియ్యంతో వచ్చిన సమస్య ఏంటంటే అది డ్యూరేషన్ ఎక్కువ, లాంగ్ డ్యూరేషన్ అయ్యేసరికి ఎక్కువ రోజులు ఆ పంట ఉంటుంది పొలంలో. అంటే నీటి వినియోగం మళ్ళీ ఇంకెక్కువ పెరుగుతుంది మామూలు దానికంటే కూడా. దిగుబడి తక్కువ, లాంగ్ డ్యూరేషన్, రెండింటి వలన కూడా నీటి వినియోగం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మామూలు వాటికంటే కూడా. అయితే రైతులు ఎందుకు వేస్తున్నారు అన్నది చూస్తేనేమో దాని నాణ్యత బాగుంటుంది మిగిలిన దొడ్డు బియ్యం కంటే కూడా. ఇది రైతులు వేస్తున్న దాని నేపథ్యం. అయితే ఈ క్రమంలో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఏవైనా కూడా పంటల సరళిలో మార్పు చేయడానికి ఒక సుస్థిరమైన పంట పద్ధతి తీసుకురావడానికి ఉపయోగపడాలి. అంటే ఏ పంట మన భూములకి అవసరమవుతుంది, ఏ పంట పండిస్తే మన రైతులకి కానీ వినియోగదారులకి ఉపయోగపడుతుంది అన్న దాని గురించి ఆ పంటని కానీ ఆ పద్ధతులను కానీ తీసుకురావడానికి గవర్నమెంట్ స్కీములు, సపోర్ట్స్, సబ్సిడీలు వాడుకోవాలి. అయితే ఇప్పుడు ఈ 500 రూపాయల బోనస్ ఏదైతే తీసుకొచ్చినారో ఇప్పటికే పంట విస్తీర్ణం ఎక్కువ ఉన్న వరికి తీసుకొచ్చినారు. ఆ వరి బదులు తీసుకురావాల్సిన పంటలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఎప్పటి నుంచో తరతరాలుగా పండే పంటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు బాగా డిమాండ్ ఉన్న పంటలు ఏవైతే ఉన్నాయో, అది మిల్లెట్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, ఆయిల్ సీడ్స్ కావచ్చు, వీటన్నిటికీ ఇవ్వకుండా వరికి ఇవ్వటం వల్ల వరి విస్తీర్ణం ఇంకా పెరుగుతూ పోతుంది. ఇది దీని వెనకాల ఉన్న సమస్య. అంటే మనం ఈ 2 రకాలుగా ఆలోచించాలి. అంటే మన భూములకు అనువైన పంటలు, మనకు అవసరాలకు అవసరమైన పంటలు పండించడానికి మన సబ్సిడీ పథకాలు వాడుకోవాలి. రెండోది, ఈ ఉన్న పంటలో ఒకవేళ మనకు అవసరము వరి అనుకున్నా కానీ దాంట్లో పంట పండించే పద్ధతులు మార్చుకోవాలి. మనం నీరు ఇంత నించో పెట్టకుండా పండగలిగిన పద్ధతులు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళగలిగితే ఇంకా ఉపయోగపడుతుంది. నీటికి ఇంత పెట్టి పండించడం వల్ల మనం 500 రూపాయల బోనస్ గురించి మాట్లాడుతున్నాం కానీ అసలు ఆ నీటికి ఖర్చు అయ్యే ఫర్టిలైజర్ సబ్సిడీ గురించి ఇది ఎలక్ట్రిసిటీ సబ్సిడీ గురించి మాట్లాడట్లేదు మనం.
రెండోది ఆ నీళ్లు ఇవ్వడం కోసం కట్టిన డ్యాములు, దానికైనా ఖర్చు గురించి మనం మాట్లాడట్లేదు కదా. ఆ డ్యామ్ అయిన ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు అనేక డ్యాములు కట్టారు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. వాటి మెయింటెనెన్స్ కానీ, మళ్ళీ నీళ్లు అలా నిలబడి ఉండటం వల్ల పొల్యూషన్ ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవట్లేదు. అంటే ఎప్పుడు కూడా ఓవరాల్ థింకింగ్ లేకుండా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో, తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. దాదాపు 20 సంవత్సరాల క్రితము 2005లో రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోనే ఒక చర్చ జరిగింది. తెలంగాణలో ఇంత వరి విస్తీర్ణం అవసరమా, రెండో పంట వరి వేయకుండా ఉండాలి అనుకుంటే ఏం చేయాలి, దానికోసం ప్రభుత్వ పథకాలు ఎలా ఉండాలి, విధానాలు ఎలా ఉండాలి, 20 సంవత్సరాల క్రితం చర్చలు జరిగాయి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళా మనం వెనక్కి వెళ్తున్నాం. ఇది మనం ఆలోచించుకోవచ్చు. థ్యాంక్ యూ రామాంజనేయులు గారు. దయాకర్ గారు మీరు చెప్పండి. రామాంజనేయులు గారు రైస్ దీని గురించి అంతా చెప్పారు. మీరు మిల్లెట్స్ లో ఉన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ రైస్ గా మిల్లెట్స్ ని ఎక్కువ మంది వాడకం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ లో ఆ కల్చర్ ని మనం గమనిస్తుంటాం. ఎక్కడ చూసినా మిల్లెట్స్ కి సంబంధించిన టిఫిన్స్, మీల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్న క్రమంలో ఇంకా వరి ఇంత ప్రొడ్యూస్ అవడానికి అంత డిమాండ్ ఉందనుకుంటున్నారా? పక్కగా మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసిన వరి పక్కన పెడితే మిల్లెట్స్ అనే బెటర్ ఆప్షన్ ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా రైస్ ఎరీనాలోనే ఎక్కువ మంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు మేడం. దాదాపు 7 దశాబ్దాలుగా మిల్లెట్స్ ని మనము ఇప్పుడు 80 సంవత్సరాలు 79వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకున్నాం. అంటే 8 డికేడ్స్ వరకు మనము గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతోటి, ఆహార భద్రత అనే పేరుతోటి ఇండియాలో విస్తృతంగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 8 దశాబ్దాలుగా మనము స్వాతంత్రం మనం పొందిన తర్వాత భారతదేశంలో కంపల్షన్స్ ఏముండేవంటే ఆహార భద్రత తీసుకుని రావాలని. అదే ప్రమేయంలో గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం మన దేశంలో ఆవిర్భవించి మరి పొట్టి రకాలు, షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ తీసుకొని రావడం జరిగింది. అందులో రైస్ కూడా, వీట్ కూడా. ఇది భారతదేశంలో ప్రతిప్రదంగా పంజాబ్, హర్యానా లేకపోతే ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేసి తర్వాత మనకి కలిగిన, ఎందుకంటే అప్పుడు మనకి ఫుడ్ డెఫిసిట్ ఉండేది కాబట్టి ఆ విధంగా జరగడం జరిగింది. ఈ క్రమేపీలో వారు తీసుకొచ్చిన పాలసీ చేంజెస్ ని బట్టి మనము ఇది మనము అనుభవించేది ఏంటంటే న్యూట్రిషనల్ ఇన్సెక్యూరిటీ. మనం క్వాంటిటీ బాగానే కాన్సన్ట్రేట్ చేయగలిగాం ఆహార భద్రత ద్వారా, కానీ క్వాలిటీ అనేది నశించుతూ పోతూ వచ్చింది. ఎందుకంటే బియ్యము, గోధుమలు మనం చూస్తుంటే ప్రత్యేకంగా బియ్యం అనేది రిఫైన్డ్ రైస్, తర్వాత మైదా, ఇటువంటి వాటి ఎక్కువ ప్రమేయం జరగడం వల్ల మనం ప్రస్తుతం ఏదైతే పౌష్టిక భద్రత అనేది చాలా చాలా వెనుకబడిపోయింది. థ్యాంక్ గాడ్ మళ్ళీ ఇదే దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇప్పుడు కళ్ళు తెరిచి మళ్ళీ న్యూట్రిషనల్ సెక్యూరిటీని పైన వాళ్ళ దృష్టి పడింది. దాని ద్వారా మళ్ళీ మిల్లెట్స్ ని ఆవిర్భవించడం. అయితే మిల్లెట్స్ అనేవి సాంప్రదాయప్రదంగా డ్రై ల్యాండ్ ఏరియాస్ లో బాగా పండించబడుతుంటుంది. అయితే ఈ డ్రై ల్యాండ్ ఏరియాస్ ఇరిగేషన్ కింద తీసుకొచ్చినప్పుడు ఈ రైస్ అనేది కూడా ఒక ఆల్టర్నేట్ క్రాప్ కాదు, కంప్లీట్లీ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. అయితే డ్రై ల్యాండ్ లోనే మిల్లెట్స్ ని సబ్స్టిట్యూట్ చేసిన ఇతర ఆహార ధాన్యాల్లో కొన్ని పల్సెస్ ఉన్నాయి, కొన్ని ఆయిల్ సీడ్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు డ్రై ల్యాండ్ కాటన్ కూడా ఉన్నది. అయితే మిల్లెట్స్ లో ఉండే గుణాలు మనం రైస్ తోటి కంపేర్ చేసి చూస్తే చాలా దూరం. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఏదైతే ఉన్నదో మన రాగిలో దాదాపు 364 మిల్లీగ్రామ్స్ పర్ ఎవ్రీ 100 grams. సో 364 గ్రామ్స్ అంటే మిల్క్ లో 1 గ్లాస్ కాల్షియం ఉంటే ఈ రాగుల్లో 3 గ్లాస్ కాల్షియం అన్నట్టు. ఇంత చక్కటి పౌష్టిక గుణాలు ఉంటుంటే మనకి సప్లిమెంట్స్ అనేది అవసరం కూడా పడదనండి. నిజంగా మనం అవి తీసుకుంటుంటే మనది డైలీ ఇంటేక్ ఏదైతే ఆర్డిఏ లెవెల్స్ ఉన్నాయో గవర్నమెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇప్పుడు ఎస్టిమేటెడ్ యావరేజ్ రేట్ కూడా ఇప్పుడు
కొత్తది న్యూ పారామీటర్ వాళ్ళు టెస్ట్ చేసినప్పటికీ వీటన్నిటిలో చూస్తుంటే మనకి మిల్లెట్స్లో సమతూలిక మేజర్ న్యూట్రియంట్సే కాదు మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అన్నిటికంటే గొప్పది ఏంటంటే 2 కార్బోహైడ్రేట్ బేస్డ్ ఫుడ్సే. సీరియల్ ఫుడ్స్ని మనము మార్చలేమండి, ఎందుకంటే భారతదేశంలో సీరియల్ స్టిల్ కంటిన్యూస్ టు డామినేట్. అయితే ఈ మిల్లెట్స్ అనేవి దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దాదాపు కొంచెం తక్కువ ఉండొచ్చు రైస్ కంటే. రైస్ 70 ఉంటే ఇది ఒక 65 ఉండొచ్చు, 65 నుంచి 65 వరకు ఉంటుంది. అయితే గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి మిల్లెట్స్లో. గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే అవి మన గ్లూకోజ్ తిన్న తర్వాత స్లో రిలీజింగ్ కాబట్టి అవి గ్లూకోజ్ బ్లడ్లో రిలీజ్ అవ్వడం కూడా అదే మోతాదులో జరుగుతుంది. అంటే ఏంటంటే స్లో రిలీజింగ్ కార్బోహైడ్రేట్స్. ఇది చాలా మన శరీరానికి చాలా మంచిది. ప్రత్యేకంగా పెద్దలైన వారు, దాదాపు అడల్ట్స్ అందరు కూడా లైఫ్ స్టైల్ డిజీజెస్ తోటి మనం సఫర్ అవుతున్నాం కాబట్టి ఈ గ్లూకోజ్ రిలీజ్ ఎంత స్లో ఉంటే మనకి హంగర్ అంత రెగ్యులేట్ అవుతుంది, మనం ఓవర్ ఈటింగ్ ఉండదండి. దాన్ని బట్టి ఏంటంటే వీటిని లో గ్లైసమిక్ ఫుడ్స్ అంటారు, లేకపోతే మీడియం గ్లైసమిక్ ఫుడ్స్ అంటారు. రైస్ వీటిని కంపేర్ చేస్తుంటే రైస్ ఏమో హై గ్లైసమిక్ ఫుడ్స్ ఉంటారు, మీడియం గ్లైసమిక్ ఫుడ్స్ గోధుమలు మీడియము హైలో వస్తాయి, ఈ మిల్లెట్స్ అనేవి లో మీడియంలో వస్తాయి. కాబట్టి ఇవన్నీ మనం గమనించి చూస్తే మన శరీరానికి కావాల్సిన పౌష్టికత కానీ లేకపోతే వీటన్నిటిని చూస్తే లైఫ్ స్టైల్ డిజీజెస్ ట్యాకిల్ చేసేందుకు ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే మిల్లెట్స్లో ఉన్నాయో అవి దట్ గివ్స్ దే ఆర్ కాల్డ్ ఎస్ గుడ్ కార్బోహైడ్రేట్స్. దో దీంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నా కానీ అవి వీటికి కాకుండా ఇంకా మనకు అనేకమైన మైక్రో న్యూట్రియంట్స్ కలిగి ఉండడం, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండడం, హై ఫైబర్ కూడా ఉండడం. షార్ట్ గా కంక్లూడ్ చేయరా దయాకర్ రావు గారు? షార్ట్ గా కంక్లూడ్ చేయరా? అయితే ఇవన్నీ మనం చూస్తుంటే దీని మిల్లెట్స్ కి మనకి ఎంతో వాటిని ఇప్పుడు నేషనల్ న్యూట్రిషన్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే 270 grams ఆఫ్ డైలీ కన్సంప్షన్ లో మనము 90 to 100 grams ఆఫ్ మిల్లెట్స్ ని ఇంక్లూడ్ చేయాలి. సో అదే విధంగా మనము ఈ సమతూలిక బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకొని రావాలి. రైస్ మిల్లెట్స్ ని 2 కలిపి సీరియల్ కన్సంప్షన్ లో ఉట్టి రైసే కాకుండా మిల్లెట్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఏదైతే మిస్ అవుతున్నాం రైస్ లో దాన్ని బట్టి దీంట్లో మనం తీసుకొని రావాలి. ఇటువంటి పథకాల ద్వారా ఇట్టి ప్రచారం చేయడం వల్ల పబ్లిక్ లో వచ్చే తర్వాత అయితే ఇది కొద్ది దినాలు మనం చూస్తూ ముందుకు వెళ్తుంటే మిల్లెట్ ఇప్పుడు 20 million tons 250 million tons రైస్ వీట్ కలిపి ఉన్నాయి, అదర్ ఫుడ్ గ్రెయిన్స్. కాబట్టి మనం 20 millions కెనాట్ రిప్లేస్ 250 million tons. అయితే సప్లిమెంటేషన్ చేయడం జరగడం విల్ బి ద మోస్ట్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ కరెంట్ లెవెల్లో చూస్తుంటాడు. తెలంగాణలో ప్రత్యేక ల్యాండ్లో మనం వీటిని ప్రాపగేట్ చేయాలండి. ఓకే, థ్యాంక్ యూ దయాకర్ గారు. రామ్మోహన్ గారు మీరు చెప్పండి, ఈ సన్నబియ్యం కన్సంప్షన్ ఒక సోషల్ యాంగిల్లో, ఒక పొలిటికల్ యాంగిల్లో చూస్తే అది ఒక్కసారి జరిగిపోయింది కదా, ఎవల్యూషన్ ని ఒక జనరల్ జర్నలిస్ట్ గా మీరు ఎలా చూస్తున్నారు? మీరు అన్మ్యూట్ చేసుకోండి రామ్మోహన్ గారు. యా, మాట్లాడండి. ఓకే, హిస్టారికల్ గా చూసినప్పుడు ఈ బియ్యం పంచడం, బియ్యం ఇవ్వడం అనే దాన్ని ఒక ఆస్పిరేషనల్ వాల్యూ ఆఫ్ పీపుల్ ని మీట్ చేసేటటువంటి ఒక చర్యగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం మాట్లాడినప్పుడు 83లో తను వచ్చిన అధికారులకు వచ్చి ఇది మొదలు పెట్టినప్పటి నుంచి ఈరోజు ఉచిత బియ్యం పథకం వరకు కూడా ఓవరాల్ గా చూసినప్పుడు అంతకుముందు రాగులు, సద్దలు లేదా జొన్నలు ఇట్లాంటి వాటికి తినే వాటిని నుంచి ఎప్పుడో పండగకు వాటికి తినేటటువంటి వరిని ఒక ఆస్పిరేషనల్ దీనిగా తినడం గొప్ప అనేటటువంటిది ఒక ఫీలింగ్ అనేది జనాల్లో ఉంది. దాన్నే క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఉంది. ఇప్పుడైతే ఇంకా పూర్తిగా ఫైన్ వెరైటీ రైస్ అనేది సన్నబియ్యం పెట్టడం అనేది మేము అదొక గొప్పతనంగా చూపించుకుంటూ అటు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా అటు జనాల్లోకి ఇళ్లలోకి వెళ్ళి మేము పెడుతున్నామని చెప్పినటువంటి పథకాన్ని ఊరికే ఓపెన్ చేయడం కాకుండా దాన్ని విస్తృతంగా ప్రచారం రీతిలో తీసుకోవడానికి, దాన్ని ఓవరాల్ గా క్యాష్ చేసుకోవడానికి త్వరలో జరగబోతున్నటువంటి పంచాయతీ ఎన్నికలు, రకరకాల లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి దానన్నింటిలో కూడా వీటిని క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే రామాంజనేయులు గారు చెప్పినట్టు
వీళ్ళు ఎక్కడ కూడా లాంగ్ టర్మ్ దృష్టితో చూడట్లేదు. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉన్నటువంటి డేటా ప్రకారం తీసుకున్నా 2017లో నార్మల్ ఏరియా ఆఫ్ ప్యాడీ ఖరీఫ్ లో అంటే వానాకాలంలో 9 లక్షల ఎకరాలు, రబీ కాలంలో 5 లక్షల ఎకరాల దాకా ఉంది. కానీ ఈ రోజు అదే వెబ్సైట్ లో 25 జూలై ఆగస్ట్ వెబ్సైట్ లో చూస్తే రెగ్యులర్ గవర్నమెంట్ 65 లక్షల ఎకరాలు ప్యాడీ ఖరీఫ్ లో, రబీలో 45 లక్షల ఎకరాలు అన్నట్టుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి ఒకసారి. 9 నుంచి 13 రెట్ల దాకా పెరిగినటువంటి ఇది మనకు కనిపిస్తుంది ఇక్కడ వరి విస్తీర్ణం. సో ఇది ఓవరాల్ గా హిస్టారికల్ గా తీసుకున్నప్పుడు ఇలా బియ్యాన్ని ఇస్తూ ఉచితంగా లేదా తక్కువ రేటుకి ప్రభుత్వాలు ఇంకో రకంగా వేరే రకాలుగా ఆదాయాలు పెంచుకోవడానికి అటు వర్ణవాహిని అనే పేరుతో రకరకాల ఈ ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఒక స్టాండర్డైజ్ దీనిగా తీసుకొచ్చి ఎన్టీ రామారావు చేయడం కానీ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. దాంతో వరి అనే దీనికి మాత్రమే ప్రొక్యూర్మెంట్ కూడా ఉండడంతో ఇది ప్రాంతీయ అసమానతలు కూడా దారితీసినటువంటి పరిస్థితి. కోస్తా ప్రాంతం ఒకవైపు నీరు ఇవన్నీ కూడా చీప్ రావడం వాటి రావడంతో పాటు వీటికి మాత్రమే ప్రొక్యూర్మెంట్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు దేశంలో రాష్ట్రంలో అంతా కూడా అన్ని రంగాల్లోనూ వాళ్ళే డామినేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూడొచ్చు. థ్యాంక్ యూ రామన్ గారు. ఇంకేమైనా యాడ్ చేస్తారా? లేదు కదా. రామాంజనేయర్ గారు మీరు చెప్పండి. మీరు వచ్చే నష్టాలు చెప్పారు, లిమిటెడ్ గానే వాడాలని. అయితే ఎక్కువ వరి వాడకం అన్నది ఎక్కువ వాటర్ కన్సమ్ చేస్తుంది, మనకు తెలిసిన విషయమే. ఈ వాటర్ ఎక్కువ కన్సమ్ చేసే క్రమంలో రైస్ కి ఈక్వివాలెంట్ గా మిగిలిన ఎన్ని క్రాప్స్ ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తో పండించవచ్చు? వాటర్ ప్రాబ్లమ్ కి లాంగ్ టర్మ్ లో ఇది ఎలా కారణమయ్యే అవకాశం ఉంది? ఒకేసారి కాకుండా రైస్ కన్సంప్షన్ స్లోగా తగ్గాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి చర్యలు చేపట్టాలి? నీటి వినియోగం ఎక్కువ అవటం వలన వచ్చే సమస్యల పరంగా తీసుకుంటేనేమో భూగర్భ జలాలన్నీ అడుగంటిపోవడం జరుగుతుంది. లేకపోతే ఎక్కువ డ్యాములు కట్టడం ఇవన్నీ చేయాలి. లేకపోతే ట్యూబ్ వెల్స్ నుంచి కూడా తీసుకోవాలి అనుకుంటే కరెంట్ సబ్సిడీలు ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. మనం అంటే నీటి కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ పెట్టాలి. రెండోది, ఖర్చు పెట్టినంత మాత్రం నీళ్లు దొరుకుతాయా అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. మనకు వచ్చే వాన మారదు కదా, ఎంతైతే వాన వస్తుందో అంతే ఉంటుంది. ఏ నీళ్ళు అయినా కానీ అక్కడి నుంచి వచ్చేవే. సో దాంతో మనకి వాటర్ స్ట్రెస్ చాలా పెరిగే అవకాశం ఉంది. దానికంటే కూడా మనము మార్పు చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే నీటిని వాడి వేరే పంటలు ఎలా పండించుకుంటాము అన్నది. అట్లా ఆలోచిస్తేనేమో ఒక ఎకరం వరి పంట బదులు కనీసం మెట్ట పంటలు 10 ఎకరాల వరకు మనము సాగునీరు అందించవచ్చు. సో అది ఒక ఇంపార్టెంట్ అప్రోచ్ మనం తీసుకోవాల్సింది. అంటే మనం ఫుడ్ సెక్యూరిటీ అనగానే రైస్ అని ఆలోచిస్తాం, కానీ మిల్లెట్స్ కానీ, పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం. ఈ రోజు తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, మనం కూరగాయల దగ్గర నుంచి అన్ని పంటలు బయట నుంచి వస్తున్నాయి. మనకి పప్పు ధాన్యాలు బయట నుంచి వస్తున్నాయి, నూనెలు బయట నుంచి వస్తున్నాయి, అన్ని బయట నుంచి, ఈవెన్ మిల్లెట్స్ బయట నుంచి వస్తున్నాయి. మన దగ్గర బాగా పండే పంటలన్నీ పక్కకు పెట్టేసి మనము మన నీళ్ళన్నీ తోడి పంటలు పండించి ఈ బియ్యం అమ్ముకోలేక బయటికి ఎక్స్పోర్ట్ చేయడానికి సబ్సిడీ ఇచ్చి బయటికి ఎక్స్పోర్ట్ చేస్తూ మనమేమో బయట నుంచి డబ్బులు ఇచ్చి పప్పులు, మిల్లెట్స్ ఇవన్నీ బయట నుంచి తెచ్చుకుంటున్నాం. ఇది ఒక రకమైన పెద్ద సమస్య. అంటే మన భూములు పాడవుతున్నాయి, నీళ్లు పోతున్నాయి, ఇది ఒకవైపు జరుగుతున్నది. రెండోది, మనం ఆలోచించాల్సిన నీటి వినియోగం వరకే కాకుండా నీళ్లు పెట్టడం వల్ల ఇంకా ఏంటి సమస్యలు ఉన్నాయి అన్నది చూస్తే భూములు ఉప్పు పారిపోతాయి. సలనైజేషన్ అంటాం, సాల్ట్ ఎక్కువైపోతుంది. దానివల్ల సాగుకు పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది భూమి. రెండోది, ఈ వరి పండించే క్రమంలో నీళ్లు నిలబెట్టడం కోసం అని చెప్పేసి దుమ్ము చేస్తున్నారు, బండి చక్రాలు పెట్టి చేస్తారు. ఇది కేజ్ వీల్స్ అంటాం మనం. దాంతో సాయిల్ స్ట్రక్చర్ పూర్తిగా పాడైపోతుంది. ఇంకా తర్వాత అది వరి పండించుకోవడానికి తప్పితే దేనికి పనికి రాకుండా పోతుంది. ఇది రెండో పెద్ద సమస్య. మూడో సమస్య, నీళ్లు నిలబడి ఉండటం వల్ల మీథేన్ ఎమిషన్స్ చాలా వస్తాయి. మీథేన్ అంటాం, అది ఒక ఇది గ్రీన్ హౌస్ గ్యాస్. దానివల్ల వాతావరణంలో మార్పు ఇంకా పెరుగుతుంది. అంటే ఇప్పుడున్న సమస్య వాతావరణంలో మార్పు వల్ల మనం సమస్య ఫీల్ అవుతుంటే అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్యావరణ సమస్యలు ఏవైతే ఉన్నాయో దీని ఇంపాక్ట్ ఒక రోజుతో పోదు. వచ్చే 20-30 సంవత్సరాల నుంచి ఒక 50-60 సంవత్సరాల వరకు మనం దీన్ని ఈ రోజు మానేసినా ఇంకొక 20-30 సంవత్సరాల వరకు మనం దీన్ని భరించాల్సి వస్తుంది. మనం ఇది కంటిన్యూ చేస్తే ఇంకొన్ని 100 సంవత్సరాల వరకు ఇదే సమస్య మనతో ఉండిపోతుంది. కాబట్టి మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పంటల సరళి ఎలా ఉండాలి అన్నది మార్పు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రెండోది, కన్సంప్షన్ పరంగా ఆలోచిస్తే ఇప్పటికే చాలా మటుకు కన్సంప్షన్ ప్యాటర్న్ మారిపోయింది. అంటే ఇంతకు ముందులాగా
కేవలం వరి ధాన్యం మీదనే ఆధారపడిన కుటుంబాలు ఏం లేవు, తగ్గిపోతూ వస్తున్నది. అంటే మనం రోజువారీ ఆహారంలో వరి తగ్గించుకుంటూ మిల్లెట్స్ వైపు, పల్సెస్, ఆయిల్ సీడ్స్ వైపు, ప్రోటీన్స్ వైపు వెళ్ళాలి అన్నది మనకు తెలుస్తూ ఉంది. అది తెలుస్తున్న క్రమంలో మన ఆహారంలో ఏదైతే తగ్గుతూ ఉందో దానికి కదా సబ్సిడీ ఇవ్వాలి. మనం ఆల్రెడీ ఎక్కువ ఏదైతే తింటున్నామో దానికే సబ్సిడీ ఇచ్చి, ఎక్కువ ఏదైతే పండిస్తున్నామో దానికే సబ్సిడీ ఇచ్చి, తక్కువ ఉన్న వాటికి నెగ్లెక్ట్ చేయటం అనేది సరైన పద్ధతి కాదు. అందుకని మనం షిఫ్ట్ చేయాల్సింది ఏంటంటే, వరికి ఇచ్చే బోనస్ తీసేసి, నేను అనుకోవటం పప్పు ధాన్యాలకి, మిల్లెట్స్ కి, ఆయిల్ సీడ్స్ కి ఇంకొంత ఎంకరేజ్మెంట్ ఇవ్వగలిగితే ఎక్కువ మంది రైతులు మారుతారు. అట్లాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో వరితో పాటు మిగతావి కూడా ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఎక్కువ మందికి ఆహార భద్రత, పోషకాహార భద్రత లభించే అవకాశం ఉంటుంది. ఈ రోజు కూరగాయలు కూడా మనకి చాలా దూర ప్రాంతాల నుంచి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వరి విస్తీర్ణం పెరిగి వేరే పంటలు పండలేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా కూడా. థ్యాంక్ యూ రామాంజనేయులు గారు. దయాకర్ రావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైస్ కి కన్సంప్షన్ వరకు మిల్లెట్స్ కొంతవరకు ఆప్షన్ గా చూస్తున్నా, పండించే విషయంలో కూడా మిల్లెట్స్ ప్రొడక్షన్ దేశీయంగా పెరగాలంటే, తెలంగాణ రాష్ట్రంలో పెరగాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అన్మ్యూట్ చేసుకోండి దయాకర్ గారు, మీ మైక్ రైట్. సస్టైనబిలిటీ మన డాక్టర్ రామాంజనేయులు గారు బాగా వివరించి చెప్పారు. క్లైమేట్ చేంజ్, సస్టైనబిలిటీ చేయబట్టి మిల్లెట్స్ భవిష్యత్తులో మిల్లెట్స్, డ్రై ల్యాండ్స్ సిచ్యువేషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పంజాబ్ ఏదైతే రైస్ స్టోరీ ఉందో అది మనం మర్చిపోకూడదు. అది జరుగుతూనే ఉన్నది. మనం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రాల్లో అవన్నీ తెలుసు కూడా విస్తృతంగా రైస్ ని పాలసీ పెంపొందించి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లాగా అయిపోయి మనం చూడగలుగుతున్నాం. ఏంటంటే ఇది ఒకసారి మనం స్టార్ట్ చేస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టం, కానీ దాని పర్యవసనాలు చాలా కష్టంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు న్యూ పాలసీ వాళ్ళు మోస్ట్లీ సస్టైనబుల్, ఇక్కడ క్లైమేట్ చేంజ్ అయింది, వీళ్ళు ఈవెన్ ఇరిగేషన్ ఉంది అని అనుకున్నా కానీ ఈ టెంపరేచర్స్ విల్ నాట్ అలౌ రైస్ టు గ్రో యాజ్ మచ్ యాజ్ ఈల్డ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ క్యాన్. అంటే ఈ ఈల్డ్స్ పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా మీరు సన్నబియ్యం అని చెప్తున్నారు కదా, సన్నబియ్యంలో ఇంకా మనకి ఇంకా ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు ఈల్డ్ లెవెల్లో. అప్పుడు మనం పౌష్టిక ఆహార భద్రత కూడా రైస్ వీట్ లెవెల్స్ దిగిపోతాయండి. ఇది ఆల్మోస్ట్ ష్యూర్. మన అనదర్ 10 years లోపల మనం భూమి ఫర్టిలిటీ స్టేటస్, సెలనిటీ రావడం ఇవన్నీ కూడా తెలుసు మనకి. స్టోరీ అంతా పంజాబ్ స్టోరీ మన దగ్గర రిపీట్ కాకుండా ఉండాలంటే మన పాలసీస్ డైవర్సిఫైడ్ అగ్రికల్చర్ చేయాలండి. డైవర్సిఫైడ్ అగ్రికల్చర్ చేయాలని అంటే మనము గవర్నమెంట్ పాలసీ పుష్ చాలా అవసరం వీటికి. అప్పుడేదో క్రాప్ కాలనీస్ అనేది ఒక నినాదం తీసుకొని వచ్చారు, కానీ అదేం ముందుకు వెళ్ళలేదు. గవర్నమెంట్ కూడా మార్పడింది, కానీ బట్ నూతనంగా ఒక పాలసీ వేర్ మిల్లెట్స్, పల్సెస్. అయితే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అనేది గవర్నమెంట్ వాళ్ళ వాదన ఏంటంటే వీటికి మార్కెట్ లేదు అని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు మిల్లెట్స్ కి వాటికి మినిమం సపోర్ట్ ప్రైస్ చాలా హై ఉంది, పల్సెస్ కూడా చాలా బాగుంది. ఇవి వేయడం వల్ల కొంచెం మనకైతే ఇంకా అనదర్ 5 years లోపల మన పాలసీ పుష్ ఇన్ తెలంగాణలో మంచిగా చేస్తే విల్ బి ఏబుల్ టు రియలీ జస్ట్ సీ దట్ దెర్ ఈస్ సమ్ బ్యాలెన్స్డ్ కల్టివేషన్ ఎట్ ద ఫార్మ్ గేట్ ఆల్సో. మార్కెట్ సపోర్ట్ ఏదైతుందో ప్రొడక్షన్, కన్జంప్షన్ మార్కెట్స్ వాళ్ళు సపరేటెడ్గా ఉన్నాయి, అవి ఇంటిగ్రేట్ చేయాలండి. సో ఇది గవర్నమెంట్ హ్యాస్ అ బిగ్ రోల్. క్యాప్టివ్ మార్కెట్స్ మన రామాంజనేయులు గారు చెప్పినట్లు కన్జంప్షన్ సైడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోను, లేకపోతే మిడ్ డే మీల్స్ స్కీమ్లోను, అంగన్వాడీ స్కీమ్లోను ఇటువంటి మిల్లెట్స్, పప్పు ధాన్యాలు ఇటువంటి వాటి ప్రమోట్ చేసి, న్యూట్రిషన్ ప్రమోట్ చేసి, దీని ద్వారా ఏమవుతుందంటే ప్రజల్లోకి మళ్ళీ తిరిగి ఇవి మళ్ళీ పునరుద్ధరించే చేయబడుతుంటుంది. గవర్నమెంట్ ఏమో ఒకే ధ్యాసతోటి ఓన్లీ సన్న బియ్యం అనే దృక్పథంతో ముందుకు వెళ్తే అది మనకి చాలా రెండంతల నష్టం. ఒకటి ఏంటంటే అది గ్రో చేసినందుకు, మరి వేరే ధాన్యాలు గ్రో చేయనందుకు. ఈ రెండు కూడా మనం తీసుకొని పాలసీ ఆ విధంగా చేయడం వల్ల బోత్ నేను అనేది ఇన్పుట్స్ యాజ్ వెల్ as ఇన్పుట్ సబ్సిడీ, అవుట్పుట్ ఇన్సెంటివ్స్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్పుట్ సబ్సిడీలో మీకు ఫర్టిలైజర్, ఈ క్రాప్స్ అన్ని కూడా తక్కువగా న్యాచురల్ గ్రోయింగ్ ఆర్గానిక్ టైప్ ఉంటాయి కాబట్టి వాటిలో ఫర్టిలైజర్ సబ్సిడీ తక్కువే, ఇరిగేషన్ సబ్సిడీ ఇవన్నీ కూడా ఉండవు. కానీ అవుట్పుట్ ఇన్సెంటివ్స్ అంటే
మనం ఏదో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోనో లేకపోతే మిడ్ డే మీల్ స్కీమ్లోనో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ట్రైబల్ డెవలప్మెంట్లో వీటిని ఇంట్రడ్యూస్ చేసి వాటిని పాలసీ ద్వారా మనం ప్రమోట్ చేయడం ప్రజల్లోకి ఆ కన్జంప్షన్ మళ్ళీ పోయినది తిరిగి మళ్ళీ మనం పొంది న్యూట్రిషనల్ సెక్యూరిటీ తీసుకొని రావడం చాలా ప్రాముఖ్యం. థ్యాంక్ యూ దయాకర్ గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేస్తాం. ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో మీ ముగ్గురు కన్క్లూడ్ చేయండి. ఫస్ట్ రామ్మోహన్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. యా, ఇందులో ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఇద్దరు చెప్పినట్టు చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ తనకంటూ వ్యవసాయానికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాక్షన్ ప్లాన్లు లాస్ట్ 3-4 ఏళ్లలో వాళ్ళ పరిపాలనలో తయారు చేయడం ఆపేశారు. అదే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి మొదటగా. తర్వాత ఈ చట్టాల్లో కూడా ప్రభుత్వాలు సార్ చెప్పినట్టు రామాంజనేయ సార్ చెప్పినట్టు డ్యామ్లు ఇవన్నీ కట్టడానికి భూసేకరణ చట్టాల్లో కూడా మార్పులు తీసుకొచ్చారు. 2013 భూసేకరణ చట్టం తీసేసి 2017 భూసేకరణ ప్రకారం దాంట్లో భాగంగా అసలు ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళందరికీ ఎటువంటి నష్టపరిహారాలు ఏవి ఇవ్వకుండా చేతి వృత్తుల వాళ్ళు ఇతర వాళ్ళకు కూడా 13 చట్టంలో ఉన్నటువంటి ఏవైతే వెసులుబాటు ఉందో వాటి పరంగా కొంత నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అవన్నీ కూడా తప్పించుకోవడానికి 2017లో కొత్త చట్టం తీసుకొచ్చారు. తద్వారా ఈ ప్రజలకి నష్టం జరుగుతుంది అనేది ఒకటి గమనించాలి. అక్కడ ఇమీడియట్ నష్టంతో పాటు లాంగ్ టర్మ్ లో కూడా ఇద్దరు చెప్పినట్టు మనకు ప్రయోజనాల కంటే కూడా నష్టాలు ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి. భూసారం పనిచేయకపోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి యూరియా షార్టేజ్లు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా వరి ఈసారి 73% మామూలుగా 31 లక్షలు అయితే ఎకరాల శాతం అయితే ఈ రోజుకి అంటే వారం కిందటి వరకు ఉండాల్సిన శాతం అయితే 45 లక్షల ఎకరాలు ఇప్పటికే విస్తరించింది. ఇది సాధారణ టార్గెట్ మొత్తంగా 64 లక్షలు ఎంత రీచ్ అవుతుందో చూడాలి. మరి ఇప్పటికైతే ఈ డేట్ కు చాలా ఎక్కువ అయింది. ఇకపోతే మనకు నిజంగా ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి సార్ చెప్పినట్టు ఫిలిప్పైన్స్ కు ఇప్పుడు 1,00,000 టన్నులు ఎగుమతి చేశారు. భవిష్యత్తులో 8 లక్షల టన్నులు ఎగుమతి చేయాలని టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే మనం టార్గెట్ మనం ఎగుమతి చేయాలన్నా నిజంగా అంత మార్కెట్ ఉందా అనేది గమనించినప్పుడు రీసెంట్ గా చూస్తే ఈ మొత్తం దక్షిణాసియా దేశాల్లో ఆసియా దేశాలు చాలా వాటిలో అన్నింటిలో కూడా వరి చాలా బాగా ప్రమాణంగా పట్టింది. అన్నింటిలోనూ మిగులుంది. కేవలం ఫిలిప్పైన్స్ లో మాత్రమే 4-5 లక్షల టన్నుల మిగులుందని మాత్రం తెలుస్తుంది. వాళ్ళు మాత్రమే కొన్నారు మన ధాన్యాన్ని, బియ్యాన్ని. సో ఈ పరిస్థితుల్లో మనం ఇప్పటికే 70-80 లక్షల టన్నులు గోదాముల్లో ఉంది. ఇంకో 30-40 లక్షల టన్నులు వాటిని మళ్ళీ తొందరగా పంట వస్తుంది. కనీసం 30-40 లక్షల టన్నులు అందులో వేరే అవసరాలకి గోదాములోంచి బయటకు తీస్తే తప్ప మళ్ళీ ఫ్రెష్ గా వచ్చిన స్టాక్ ని కనీసం పెట్టడానికి స్టోరేజ్ ఫెసిలిటీ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటప్పుడు ఇంత నష్టాలను భరిస్తూ ఇంత వరిని ఇంత పెద్ద ఎత్తున పెంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని సమీక్షిస్తూ గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ ని రూపొందించుకొని నెక్స్ట్ వచ్చే ప్లాన్ నుంచి అయినా చేసుకుంటేనే ఈ మొత్తం సైకిల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. రామాంజనేయులు గారు మీరు కన్క్లూడ్ చేయండి. అదే ఇంతకుముందు మిగిలిన స్పీకర్స్ చెప్పినట్టుగా వరి పంట విస్తీర్ణం మీద తెలంగాణలో ఒక నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. అది రైతుల మీద కాదు, ప్రభుత్వం మీద. ఎంత పంట విస్తీర్ణం అవసరమో అంతకంటే ఎక్కువ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఏమవుతుందంటే వరి పంట పెంచడం కోసం అని చెప్పేసి ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల ఎక్కువ మంది రైతులు వేయటము, దానివల్ల ఎక్కువ కరెంటు కావడం, దానికోసం మళ్ళీ సబ్సిడీ కరెంటు వైపు జరిగే సమస్యలు, రెండో వైపు డ్యాములు కట్టడం, డ్యాముల కోసం అయ్యే సమస్యలు, దానికోసం భూమి సేకరణ, ఇట్లాగా దాని ఇంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అంటే వరి విస్తీర్ణం పెరగటం అన్నది కేవలం ఒక పంట విస్తీర్ణం పెరగటం కాదు, దాని పరిణామాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనకు ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఉండాలి అనే నిర్ణయాలు కొంచెం ఖచ్చితంగా సైంటిఫిక్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే రాష్ట్ర స్థాయిలో ఉన్నది. రెండోది, ఆ నిర్ణయాలు రైతుల స్థాయిలో అమలు కావాలి అనుకుంటే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళటానికి అవసరమైన సదుపాయాలు కల్పించటం, సహకారం అందించడం ప్రభుత్వం వైపు నుంచి అవసరం. అది జరగట్లేదు, అది కూడా చేయాలి. ఇది రెండో విషయం. మూడోది, వినియోగదారులతో కొంత అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు దయాకర్ గారు వాళ్ళు చాలా చేశారు మిల్లెట్ గురించి. అట్లాగా అసలు పంటలు మార్చటము, ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవటం, ఈ రెండింటి మీద కన్స్యూమర్ ఎంగేజ్మెంట్ చాలా అవసరము. అటువైపు దృష్టి పెట్టకుండా
మళ్ళా ఇప్పుడున్న పంటలలో మళ్ళా ముఖ్యంగా వరి పంట మీద ఎక్కువ దృష్టి పెట్టి రసాయనిక ఎరువులు కాబట్టి ప్రభుత్వము మన వనరులకు అనుగుణంగా పంటల సరళిని దానికి అవసరమైన పంట పద్ధతుల్ని ప్రోత్సహించే దిశగా ఒక వ్యవసాయ ప్రణాళిక అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడున్న పద్ధతుల్లో ఇదే పంట విస్తీర్ణం ఇంత పెరిగితే చాలా దారుణమైన పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ రామాంజనేయులు గారు. దయాకర్ రావు గారు, మీరు కన్క్లూడ్ చేయండి. తెలంగాణ ఒక వీఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బాంబ్ అండి. ఇది ఎప్పుడైనా పేరుకోవచ్చు. రైస్ అనే బాంబ్ మీద కూర్చొని ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే మనం ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ చేయగలుగుతామో ప్రత్యామ్నాయ పంటలు, దానికి తగు డిమాండ్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చాలా అవసరం అండి. వాళ్ళ పాలసీస్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాటిని ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చేసి ఏ పంటలకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, బోత్ ఇన్పుట్స్ పరంగాను మరి అవుట్పుట్ ఇన్సెంటివ్స్ పరంగాను వాటికి ఏవి అయితే మనకి, ఎందుకంటే డిమాండ్ క్రియేట్ చేయండి రైతులు వాటిని పండించాలండి. ఎప్పుడైతే ప్రొడ్యూసర్ షేర్ ఇన్ ద కన్స్యూమర్ రూపీ బాగుంటే అప్పుడే రైతులు పండిస్తారు. కాబట్టి అటువంటి పరిస్థితి మనం తీసుకురావడం వాల్యూ ఎడిషన్ ద్వారా జరుగుతుంది. ఆ వాల్యూ ఎడిషన్ తీసుకొని రావాలి. నేను ఐ ఆల్సో అగ్రీ విత్ రామాంజనేయులు గారు, అవేర్నెస్ క్యాంపెయిన్ చాలా చాలా అవసరం. హౌ టు గో అవే ఫ్రమ్ డైవర్సిఫికేషన్, క్రాప్ డైవర్సిఫికేషన్, అవే ఫ్రమ్ రైస్. దాని ద్వారా ఏదైతే అల్టిమేట్లీ ఏంటంటే అక్కడ కన్స్యూమర్ హెల్త్ మనకి ఇంపార్టెంట్, ఇటు ఫార్మర్స్ ఇన్కమ్ కూడా ఇంపార్టెంట్. ఏ పాలసీస్ అయితే ఈ రెండు కూడా ఫోకస్ చేస్తాయో అప్పుడు అది సస్టైనబిలిటీ అంటారండి. థ్యాంక్ యూ రామాంజనేయులు గారు, దయాకర్ రావు గారు, రామ్మోహన్ గారు, ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. చూద్దాం ఈ రైస్ విషయంలో గవర్నమెంట్ అట్లీస్ట్ రియలైజేషన్ కాదు కానీ తెలియకుండా ఉంటుంది ఉండదంత పక్కన పెడితే వచ్చే సమస్యల్ని గమనించి ఒక ఆల్టర్నేటివ్ వ్యవసాయ విధానాన్ని రామాంజనేయులు గారు చెప్పినట్టు ప్రపోజ్ చేసి దాన్ని ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ రావు గారు, రామాంజనేయులు గారు, రామ్మోహన్ గారు, ఇంకో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు. ఇంతటితో చర్చ ముగిద్దాం.